డిఫెండ్ చేసిన వాళ్ళు ఏవొచ్చు అవతల వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏమన్నా లొసుకులు దొరికితే పట్టుకుందాం అనే కాక అంత యాక్టివ్గా లేదులేండి. నేను ఒక ఆయన ఉదాహరణకు సీఎం రమేష్ ఎందుకు ఓపెన్ నా మీద ఆయన పేరు పెట్టి కామెంట్ చేశాను. నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నా. నేను అసలు నిజానికి అన్నదేం లేదు. నాతో ఒక సర్వే ఆయన ఉన్నాడు. ఆయన ఉద్యోగులు ఓట్లు అది ఇది అన్నప్పుడు ఉద్యోగులు వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు, వేరే సిటీ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ వైసీపీ మీ టీడీపీకే వేశారని మనం ఎలా చెప్పగలుగుతాము? ఒక 2 లక్షల మంది వెళ్తే ఒక 10,000 మంది అయినా వేరే పార్టీకి వేసి ఉండొచ్చు కదా. అలాగే ఉద్యోగస్తుల్లో కూడా అంతా ఎట్లుంటుంది, కొంతమంది అయినా కొంత పర్సెంటేజ్ ఉంటుంది కదా. ఇదొకటే నేను అన్నది. నిజానికి ఇందులో అంత తీవ్రంగా రెచ్చిపోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ దానికి ఇప్పుడు హైదరాబాద్లో ఉండి మాట్లాడుతుంటే హైదరాబాద్ ఏమైనా విదేశమా? నాకు అర్థం కాదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, హైదరాబాద్తో మా అనుబంధము, మా రక్త మాంసాలు ఉన్నాయనే కదా అందరూ వాదించారు. ఇక్కడ ఉన్నాయి కదా. అసలు వాళ్ళ ఆస్తులన్నీ పెట్టుబడులన్నీ ఇక్కడే కదా ఉండేది. వాళ్ళ పెద్ద పెద్ద సౌధాలు ఒకరేముంది, ప్రతిపక్ష నాయకుడు, ప్రభుత్వ నాయకుడు, అందరికీ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి కదా. అవన్నీ కాకుండా ఏదో తమ పనిని బట్టో కుటుంబాన్ని బట్టో ఎవడన్నా హైదరాబాద్లో ఉంటే వాడేమో పెద్ద దోషిలాగా హైదరాబాద్లో ఉండి మాట్లాడతారు. హైదరాబాద్ అమెరికాలో ఉండి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎన్ఆర్ఐ పాలిటిక్స్ చేయొచ్చు. నిన్న మొన్నటి దాకా రాదు. బెంగళూరులో ఉండి చేయొచ్చు. ఐటీడీ అది రకరకాల పేర్లతో, ఐటీ పేరుతో, లేకపోతే ఇంకో చోట చేయొచ్చు. హైదరాబాద్లో ఉండడం తప్పేలా అవుతుందని నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను మా ఇంటి పేరు తెలకపల్లి అండి. తెలకపల్లి ఎక్కడ ఉందో అందరికీ తెలుసు. నేను పుట్టింది కర్నూలు అండి. నేను పుట్టిన తర్వాత వారం రోజులకు ఆంధ్ర రాష్ట్ర రాజధాని మారింది. అంటే నేను కరెక్ట్గా 1900 సరదాగా ఆసక్తికరంగా చెప్తాను, 1953 అక్టోబర్ 24న పుట్టాను. అక్టోబర్ 1న రాజధాని మారింది. అంటే ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలులో పుట్టాను నేను పుట్టినప్పుడు. నేను జర్నలిస్ట్గా పుట్టింది పెరిగిందంతా విజయవాడ ప్రింట్ మీడియా. నేను 1992లోనే నేను విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిని. విపి సింగ్, ప్రణబ్ ముఖర్జీ, అశోక్ సింఘాలు, బసవపున్నయ్య గారు, రాజేశ్వరరావు గారు, ఒకరేముందండి రాజశేఖర రెడ్డి. మిస్టర్ రాజశేఖర రెడ్డి ఈజ్ ఎ లీడర్ విత్ డిఫరెన్స్ అండ్ అఫ్ కోర్స్ డిసిడెంట్స్ అంటే అందరు నవ్వారు ఆయన అసమ్మతి. అంటే నేను చెప్తుందేనంటే మన అనుబంధాలు అప్పటి నుంచి ఉన్నవి. ఆ తర్వాత 30 ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఎవరైనా మీడియాతో సంబంధం ఉన్న వాళ్ళు కొంత సెంటర్గా ఉంది కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో మీడియా పెంచుంటే చాలామంది మీడియా వాళ్ళు అక్కడే ఉండి చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా కన్వీనియంటా? పాపం వాళ్ళ ఉద్యోగాలు ఒక చోట, అమ్మ నాన్న ఒక చోట, పిల్లలు ఒక చోట, నానా అవస్థలు పడుతుంది. ఎందుకు ఈ విజనరీ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్లో మీడియాను కనీసం కొన్ని ఛానల్స్ని ఎందుకు పెంచలేదో మనకు తెలియదు. అలాగే వాళ్ళ తరఫున కట్టకట్టుకొని ఉన్న ఛానల్స్ వాళ్ళు కూడా అక్కడ ఎందుకు పెంచలేదో నాకు తెలియదు. నిజంగా నిజమైన ప్రశ్న. ఇవన్నీ మీరు చేసి ఇప్పుడేమో హైదరాబాద్లో కూర్చొని ఆయన అదే అంటాడు. ఆయనేమో కార్పొరేట్ మనిషి, ఆయన ఆఫీస్ ఎక్కడ ఉందండి? కాబట్టి ఆయన ఏ ఊళ్ళో పుట్టాడు, ఎక్కడ పోటీ చేస్తున్నాడు, ఇప్పుడు అడగలితే చాలా ఉంటాయి. నేను వాటిలోకి ఎప్పుడు పోలేదు, సంకుచితమైన విషయాల్లోకి పోవడం ఎందుకని. తర్వాత వాళ్ళు తగ్గించారు. నేను దాని మీద కూడా జవాబు పెట్టాను. నేను చెప్తుంది ఏంటంటే అనవసరమైన పక్కదోవలు పట్టించడం తప్ప. రెండో ప్రశ్న నేను అడిగాను, బీజేపీ వల్ల నెగిటివ్ వస్తుందన్నారు. ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు? చెప్పాలి కదండి. అవును, బీజేపీతో కలవడం నష్టమని అందరూ అన్నారు. ఎందుకు ఆయన బీజేపీ అయిండొచ్చు. కాబట్టి కొంతమంది ఏంటంటే అనవసరమైన అంశాల్లోకి తీసుకొని పోవడానికి, పెంచడానికి, దానివల్ల అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా పాపం. నేను అది కూడా చెప్పానండి. ప్రతి చోట ఎవరు సర్లే మీ ఛానల్ నీ పేరేంటి వచ్చావా, వాడేం చేస్తాడండి? వాళ్ళ యాజమాన్యానికి మీకు సంబంధాలు లేవా? వాళ్ళు కొన్ని రోజులు మిమ్మల్ని బలపరుచుంటారు, కొన్ని రోజులు ఇటు మారి ఉంటారు. పాపం మా పూర్ రిపోర్టర్ వాడికి ఎంత వస్తుందో ఎప్పుడు వస్తుందో వాడు ఏదో పని చేసుకుంటుంటాడు. వాడిని అందరిలో అవమానించడం. జర్నలిస్టులు నలిగిపోతున్నారు. మొన్న కేసీఆర్ మీద కూడా నేను మాట్లాడాను. రాహుల్ పాపం, రాహుల్ వైర్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు నిన్న కూడా రాహుల్కున్న నా కామెంట్స్ అన్నీ నేను మొన్నే రాశాడు. యాక్చువల్ సేమ్ పోలింగ్ డే. అతను అంతకుముందు మై క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ రాహుల్. ఇప్పుడు హఠాత్తుగా ఎందుకే రాహుల్ అనవసరమైనవన్నీ అంటే అతను అప్పుడే ఒకటే అడిగాడు, ఇప్పుడు ఒకటే అడిగాడు. పాపం అతను ఏమడిగాడు? ట్యాపింగ్ కేసులో ఇలా చెప్పాడు కదండి, మీరు ఖండించండి. రాహుల్ ఏం చేశాడు మధ్యలో? నేను అనేది ఒకటే, ఉరిమి దేని మీద పడినట్టుగా మీడియా మీద మాట్లాడే వాళ్ళ మీద పడటము, వాళ్ళకి ఏదో ఉద్దేశాలు ఆపాదించడం చాలా చాలా పొరపాటు అండి. ఇంకా నా ఎక్స్పీరియన్స్లో చాలా ఇంతకంటే ప్రత్యక్షమైన ఉన్నాయి కానీ నేను పర్సనలైజ్ చేయదలుచుకోలేదు. సో ఆ స్తబ్దత, అక్కడ స్తబ్దత ఉంది.
దాన్ని తీసుకొచ్చి వీళ్ళ మీద ఉరుముతున్నారు అంతే, ఇంకా అంతకంటే వేరే గొడవ ఏం లేదు. ప్రతి ఒక్కరూ ఫోన్ చేయడం ఎలా ఉంటుంది, ఏమవుతుంది అవును అని చెప్పడం. సార్ ఏంటి బ్యూరోక్రాట్ల సందడిని ఎలా చూడాలి? బ్యూరోక్రాట్లది కూడా ఇది కూడా ఏది నిజం ఏది కాదు ఒక ప్రశ్న. ఒక 4-5 కలెక్టర్లు, ఎస్పీలు అంతా చంద్రబాబు గారికి ఫోన్ చేశారు, మేము చెప్పినా వినలేదు, ఓడిపోతున్నారని. ఇంకంతా ఇది పోలింగ్ రోజు నాటి మాట, మనం 2 రోజుల తర్వాత మాట్లాడుతున్నాం, అది కూడా మీరు గుర్తించాలి. ఇలా అయిపోయింది, రిజ్యూమ్ చేంజ్ ఏదో జరగబోతుంది కాబట్టి కొంతమంది బ్యూరోక్రాట్లు హుషారుగా ఉంటారు కదా. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ తెలంగాణ డీజీపీ వెళ్ళి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారని ఆయన మీద చర్య కూడా తీసుకున్నారు కదా. కాబట్టి ఇట్లాంటివి దాని మంచిలోకి నేను పోవట్లేదు. అలా కొంతమంది అనధికారికంగా చేస్తున్నారు అని వీళ్ళ ఉత్సాహం. కానీ వైసీపీ వాళ్ళు ఏమన్నారండి, ఇది కూడా నేను క్రాస్ చెక్ చేసుకుంటే ఇది కావాలని ఒకటేమో వీళ్ళకు బెట్టింగులు కట్టే వాళ్ళ కోసం, రెండోదేమో కన్ఫ్యూజ్ చేయడానికి, ఇంకా రాకుండా ఉంటే వాళ్ళని రప్పించడానికి కూడా ఇలాంటి కథలు వదులుతుంటారు. ఇవన్నీ పెద్ద చేంజ్ ఏం లేదు, అందరూ వాచ్ చేస్తున్నారు. మామూలు ప్రజలే జాగ్రత్తగా వాచ్ చేస్తుంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వాచ్ చేయరా అని చెప్తున్నారు. సో ఈ స్టోరీకి కూడా 2 ఫేసెస్ ఉన్నాయి. బట్ టీడీపీ క్యాంప్ ఈజ్ క్లైమింగ్, మాకు టచ్లోకి వస్తున్నారు, మమ్మల్ని అడుగుతున్నారని. అంటే ముందే ఉంటే కొంచెం పోస్టింగ్లు అవి రకరకాల లెక్కలు ఉంటాయి కదా. అది ఇంకోటి, ఏపీ రాజకీయాల్లో మీరు తాజాగా చివరి ఘట్టం చూస్తే కూడా మాజీ ఐఏఎస్లు చాలా ఎక్కువ. అది ఐవైఆర్ కృష్ణారావు, అది ఎల్వి సుబ్రహ్మణ్యం, అది నిమ్మగడ్డ రమేష్, ఇంకొకరా, ఇట్లా వీళ్ళందరూ వస్తారు సార్ లైవ్లోకి యాక్టివ్గా వస్తారు కదా. వాళ్ళు వస్తారు మాట్లాడతారు. సో వాళ్ళ సంబంధం రావకూడదని ఏం లేదు. జేపీ కూడా అట్లా ఆయన మరీ ఐఏఎస్ దశ దాటిపోయాడు అనుకో, మాజీ కాదు, ఆయన మోర్ దెన్ దట్. సో అలా జరిగి ఉండొచ్చు. బట్ టీడీపీ ఈజ్ క్లైమింగ్, మాకు ఇలా జరుగుతుంది అని. సరే ఏంటి ప్రబీర్ పురకాయిస్తా అంశం ఎలా చూడాలి? చాలా గొప్ప విషయం అండి, చాలా స్వాగతించాలి. ప్రబీర్ పురకాయిస్తా చాలా మంచి, ఆయన శాస్త్రజ్ఞుడు, ప్రజాపక్షంగా ఉండే అన్ని విషయాలు చెప్తాడు. ముఖ్యంగా మన మీడియా టెలికాం రంగాల్లో ఆయన గొప్ప ప్రజ్ఞావంతుడు. ఆయన వాళ్ళకు సంబంధించిన న్యూస్ క్లిక్ అనే దేశంలో సత్యాన్ని చెప్పే ఒక సంస్థగా ఉంది. వాళ్ళ మీద లేనిపోని అభాండాలు వేసి అరెస్ట్ చేసి వాళ్ళకేదో నిధులు వస్తున్నాయి చైనా నుంచి అని చెప్పారు. నిధులేవో చట్టబద్ధంగా వచ్చాయి, అన్నీ మీరు అప్రూవ్ చేశారని వాళ్ళు. కానీ వాళ్ళ మీద సమస్య ఏమంటే హఠాత్తుగా దాడి చేసి మొత్తం జర్నలిస్టులందరినీ అరెస్ట్ చేసి దాన్ని ఆపేసి ఇప్పటికి దాదాపు 2 ఏళ్ల నుంచి ఆయన జైల్లో పెట్టారు. అన్ని కోర్టులు రకరకాలుగా చెప్పినా విడుదల చేయట్లేదు. ఈరోజు నేరుగా సుప్రీంకోర్టు ఆయన విడిచిపెట్టమని చెప్పింది. మీరు ఛార్జ్షీట్ వేసాక ఆయన జవాబు చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇన్ని రోజులు మీరు